వ్యవసాయ అధికారులు అధిక దిగుబడి వచ్చేందుకు పచ్చి రొట్టె విత్తనాలు వాడాలని చెప్తారు. కానీ రైతులకు సరిపడా ఈ జీలుగు జనుము సప్లై లేదు. గత ప్రభుత్వము ఒక్క రైతుకు 5-6 బ్యాగులు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వము చేంజ్ కాగానే ఒక్క బ్యాగు కూడా చెప్పులు పోలీసు వాళ్ళు కావలు పెట్టి అమ్ముతున్నారు. ఈ ఆగ్రోస్ వాళ్ళు పొద్దున వస్తే మధ్యాహ్నం అవుతుంది. వ్యవసాయ అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకొని, లేకుంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ సీఎం కానీ చర్య తీసుకొని సిద్దిపేట జిల్లాకు సరిపడే పచ్చి రొట్టె విత్తనాలను వెంటనే జనుము జీలుగు ప్రతి రైతుకు తగినంత అందే విధంగా బ్యాగులను అందజేయాలని కోరుతున్నాం. వ్యవసాయ రైతులకు జిలుగు అందించిన ప్రభుత్వము గత ప్రభుత్వంలో రైతులకు అందుబాటులో ఎంత అవసరమవుతుందో అంత అవసరం బట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు రైతులకు అవసరం ఒక 20% జిలుగు తీసుకొస్తారు, ఇప్పుడు 100% మందున్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నది. పొద్దున 6 గంటల కనుక లైన్ కడితే ఇప్పటి వరకు 10-20 మందికి ఇచ్చారు. వచ్చిన బస్తాలు 160 బస్తాలు లైన్ కట్టింది 300 మంది రైతులు. చాలా ఇబ్బందిగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.